Okay friends, this is my 6th video, ఆరో వీడియో. ఈ వీడియోలో మనం అందరూ చేసే కామన్ మిస్టేక్ గురించి చెప్పుకోబోతున్నాం. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, అఫీషియల్ రైటింగ్స్, ఈమెయిల్స్, ఏదైనా కావచ్చు. మనందరం చేసే ఒకే ఒక మిస్టేక్, వైల్ యూజింగ్ సిన్స్ అండ్ ఫర్ మనం మిస్టేక్స్ చేస్తుంటాం. దాని గురించి ఈరోజు క్లాస్. వేర్ ఆర్ ది యూస్డ్ సిన్స్ అండ్ ఫర్ను మనం ఎక్కడ వాడాలి అనేటువంటిది ఈరోజు క్లాస్ తీసుకోబోతున్నాను. సి సిన్స్ అండ్ ఫర్. సార్ ముందు వాటి మీనింగ్స్ చెప్పండి బాబు అని అడిగారు అనుకోండి, నేను చెప్పలేను. ఎందుకని? వాటికి అసలు మీనింగ్స్ ఉంటే కదా చెప్పడానికి. నేనే కాదు, ఎవరు దానికి మీనింగ్స్ చెప్పలేరు. మరి ఏం చెప్పగలరు? వేర్ ఆర్ దే యూస్డ్, వేర్ వీ కెన్ యూస్ దెమ్, వాటి మనం ఎక్కడ వాడగలం అనేటువంటి చెప్పచ్చు. దట్ మీన్స్ దే హ్యావ్ నో మీనింగ్స్, దే హ్యావ్ ఓన్లీ ద డెఫినేషన్స్. డెఫినేషన్స్ మాత్రమే వాటికి ఉంటే తప్ప మనం వాటికి మీనింగ్స్ చెప్పలేం. గ్రామటికల్గా కొంచెం మనం లోతుగా కనుక వెళ్ళినట్లయితే వీటిని డిఫరెంట్ టైప్స్గా యూజ్ చేయొచ్చు. అంటే వాటిని కంజంక్షన్స్గా యూజ్ చేయొచ్చు, యాడ్వర్బ్స్గా యూజ్ చేయొచ్చు, ప్రిపోజిషన్స్గా యూజ్ చేయొచ్చు. అసలు ఇవి ఇంగ్లీష్లో ఎక్కడ వాడతారు? వెదర్ ఇట్ ఈస్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. వీటిని మొత్తం మనకి 12 టెన్సెస్ ఉన్నాయి కదమ్మా. మొత్తం 12 టెన్సెస్లో ఎక్కడ వాడాలి వీటిని? వీటిని రెండే 2 టెన్సుల్లో వాడతారు. టెన్సెస్లో మాత్రం. నేను కంజంక్షన్స్గా మాట్లాడలేదు. ఈ పూట వీటిని ప్రిపోజిషన్స్ అండ్ యాడ్వర్బ్స్గా వాటిని ఎలాగో మాత్రమే చూస్తున్నా. ఈ వీడియో సిన్స్ అండ్ ఫర్ని ప్రిపోజిషన్స్ అండ్ యాడ్వర్బ్స్గా ఎలా వాడాలో మాత్రమే చూస్తున్నాం. వీటిని ఫస్ట్ మనం యాడ్వర్బ్స్ అండ్ ప్రిపోజిషన్స్గా తీసుకున్నప్పుడు టెన్సెస్లో ఎక్కడ వాడాలి? వీటిని రెండే 2 టెన్స్లో అవుట్ ఆఫ్ 12 టెన్సెస్ we use them only in 2 tenses. Number 1, for అంటే it is used in different tenses, but since and for combination మాత్రం 2 tenses లోనే వాడతారు. అది నెంబర్ 1, present perfect tense, present perfect, and the second one is present perfect కంటిన్యూస్. ఈ 2 టెన్స్ల్లో మనం ఈ రెండింటిని వాడచ్చు. సిన్స్ అనేటువంటిది మాత్రం ఈ 2 టెన్స్లే. ఫర్ అనేటువంటిది అనేక టెన్స్ల్లో వాడచ్చు. కానీ ఈ 2 టెన్స్ల్లో సిన్స్ అండ్ ఫర్ రెండింటికి ఛాన్స్ ఉంటుంది. సో ఎలా వాడాలి? సిన్స్ ఎక్కడ వాడాలి, ఫర్ ఎక్కడ వాడాలి? లెట్ us see. జాగ్రత్తగా వినండి ప్లీజ్. Since and for. Okay. Since is used to denote the point of time. It is used to denote the point of time. And for is used to denote the period of time. Period of time. ఒకటేంటమ్మా, సిన్స్ దేనికి వాడతారు? పాయింట్ ఆఫ్ టైం. ఫర్ దేనికి వాడతారు? పీరియడ్ ఆఫ్ టైంకి వాడతారు. ఓకే, నేను ఇక్కడితో చెప్పి ఆపేశాను అనుకోండి, ఏమర్థమైంది మీకు? నథింగ్. మీకేం అర్థం కాలేదు. ఎందుకని? నేను ఊరిక 2 విషయాలు చెప్పి వదిలేశాను. ఏమని? అమ్మ సిన్స్ పాయింట్ ఆఫ్ టైంకి వాడతారు, ఫర్ పీరియడ్ ఆఫ్ టైంకి వాడతారు, అంతే. సిన్స్ అండ్ ఫర్ అంతే అన్నాను అనుకోండి, మీకేం అర్థం కాలేదు. నాకు తెలుసు. మరి ఎలా నేర్చుకోవాలి వీటి గురించి? అసలు సిన్స్ ఎక్కడ వాడతారంటే పాయింట్ ఆఫ్ టైం. అసలు పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటో నీకు తెలిస్తే కదా. ఓకే, నువ్వు సిన్స్ వాడగలిగేది.
పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటో తెలిస్తే కదా నువ్వు ఫార్వాడగలిగేది. సో ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఏది అసలు పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి, లెట్స్ నో దాట్. ఓకే ఓకే లెట్ us see that. సపోజ్ మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, సార్ మీరు ఇంగ్లీష్ ఎప్పటి నుంచి చెబుతున్నారు, మీరు అడిగిన క్వశ్చన్ ఏది, మీరు ఇంగ్లీష్ ఎప్పటి నుంచి చెబుతున్నారు అని మీరు నన్ను అడిగారు. నేనేం చెప్తాను, అమ్మా నేను 1990 నుంచి ఇంగ్లీష్ చెబుతున్నాను అని నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా, మీరు ఇంగ్లీష్ ఎప్పటి నుంచి చెబుతున్నారు, నేను చెప్పిన ఆన్సర్ ఏంటి, 1990 నుంచి చెబుతున్నాను. సో నేను ఇంగ్లీష్ చెప్పడం అనే పని ఎప్పుడు స్టార్ట్ అయింది, స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు 1990లో స్టార్ట్ అయింది. అంటే నేను ఇక్కడ ఎస్పి అంటే స్టార్టింగ్ పాయింట్ మాత్రమే నేను మీకు ఇచ్చాను. స్టార్టింగ్ పాయింట్ అంటే ఒక పని గతములో ఎప్పుడు స్టార్ట్ అయింది అని తెలియజేసే స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఇస్తే దట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా, సార్ మీరు ఇంగ్లీష్ ఎప్పటి నుంచి చెబుతున్నారు, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు, 1990 నుంచి చెబుతున్నాను. అదే క్వశ్చన్కి నేను ఇంకో రకమైన ఆన్సర్ చెప్పచ్చు. ఎలా, నేను స్టార్ట్ చేసింది ఎప్పుడమ్మా ఇంగ్లీష్ చెప్పడం, 1990లో స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్. ప్రెసెంట్ పాయింట్ ఏంటమ్మా, 2023. ఇది పిపి అంటే ప్రెసెంట్ పాయింట్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ప్రెసెంట్ పాయింట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా, 33 years. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి నేను రెండు ఆన్సర్లు చెప్పచ్చు. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్, నేను 1990 నుంచి చెబుతున్నాను అని చెప్పచ్చు, లేదా నేను 33 years బట్టి ఇంగ్లీష్ చెబుతున్నాను అనొచ్చు. ఏ చెప్పినా మీకు ఓకే కదా. కాకపోతే డిఫరెన్స్ ఏంటి, నేను 1990 నుంచి చెబుతున్నాను అన్నప్పుడు కేవలం స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ యాక్షన్, గతంలో ఒక పని ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటువంటిది మాత్రమే చెప్పాను. కానీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పటి వరకు మీరు నేను మాట్లాడుకునే సమయం వరకు టైం క్యాలిక్యులేట్ చేసి చెప్పాను. అప్పుడు 33 years వచ్చింది. అంటే దిస్ ఈజ్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. దిస్ ఈజ్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈజ్ ఇట్ క్లియర్? ఒక పని గతంలో ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటువంటిది మాత్రమే ఇస్తే అది పాయింట్ ఆఫ్ టైం. అప్పటి నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ప్రెసెంట్ పాయింట్ వరకు టైం క్యాలిక్యులేట్ చేసి చెబితే దట్ ఈస్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. లెట్ మీ బి మోర్ క్లియర్. లెట్ us లెర్న్ మోర్ క్లియర్లీ. ఎలా, నాకు జ్వరం తగులుతుందమ్మా. సార్ మీకు ఎప్పటి నుంచి జ్వరం తగులుతుంది, మీరు ఎప్పటి నుంచి జ్వరంతో బాధపడుతున్నారు అని అడిగాను అనుకోండి, అమ్మ ఈరోజు మార్నింగ్ నేను 6 AM నుంచి జ్వరంతో బాధపడుతున్నాను. ఈరోజు ఎప్పటి నుంచి జ్వరంతో బాధపడుతున్నాను, మార్నింగ్ 6 AM నుంచి. అంటే ఇప్పుడు నేను మీకేమి ఇచ్చాను, నేను జ్వరంతో బాధపడటం అనే పని ఎప్పుడు స్టార్ట్ అయింది, 6 AM స్టార్ట్ అయింది. సో నేను 6 AM నుంచి బాధపడుతున్నాను ఫీవర్ తోటి, అంటే అక్కడ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఇచ్చాను. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ టైం. అలా కాకుండా ఇప్పుడు టైం ఎంత అయింది, సపోజ్ 12 అయింది అనుకోండి, నేను స్టార్ట్ చేసింది ఇప్పుడు జ్వరంతో బాధపడటం 6 AM స్టార్ట్ చేసా, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు 12 noon అయిందమ్మా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 6 AM అండ్ 12 noon. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 6 hours. నేను 6 hours నుంచి జ్వరంతో బాధపడుతున్నాను అంటే ఏమైంది, అది దట్ ఈస్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. 6 hours ఇది. ఓకే, పోనీ సాయంత్రం 6 అయింది అనుకోండి, సాయంత్రం 6 PM అనుకోండి టైం. నేను స్టార్ట్ చేసింది ఎప్పుడు జ్వరంతో బాధపడటం, నాకు జ్వరం ఎప్పటి నుంచి వస్తుంది, 6 AM స్టార్ట్ అయింది.
ఇప్పుడు ఎంత టైము 6 PM అయింది. 6 AM టు 6 PM ఎంత 12 అవర్స్. నేను 12 అవర్స్ నుంచి జ్వరంతో బాధపడుతున్నాను అన్నప్పుడు ఏమైంది పీరియడ్ 12 అవర్స్ అని నాకు ఎలా తెలిసింది? ఐ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ 6 AM టు 6 PM. అంటే 6 PM minus 6 AM is equal to 12 hours. ఇదేంటిది? ఇది పీరియడ్ ఆఫ్ టైం. సో పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటిది? ఓన్లీ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ యాక్షన్ విల్ బి గివెన్. ఓకే, వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ టైం? పీరియడ్ ఆఫ్ టైం అన్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండింటి మధ్య గ్యాప్ క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే దట్ ఈస్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ మీ గివ్ యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే, లెట్ మీ సపోజ్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. లెట్ us బి మోర్ క్లియర్. నేను లాస్ట్ సండే నుంచి జ్వరంతో బాధపడుతున్నా. ఇక్కడ నేను మీకు ఏమి ఇచ్చానమ్మా? నేను జ్వరంతో బాధపడటం ఎప్పుడు స్టార్ట్ అయింది? లాస్ట్ సండే. సండే అనేటువంటిది ఇక్కడ ఎస్పి. ఎస్పి అంటే స్టార్టింగ్ పాయింట్. ఓకే, అలా స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు ఇవన్నీ చూడండి. లాస్ట్ సండే, లాస్ట్ జాన్యువరి నుంచి నేను రాజమండ్రిలో ఉంటున్నాను. నేను లాస్ట్ సమ్మర్ నుంచి ఈ కాలేజీలో పనిచేస్తున్నాను. అలాగే లాస్ట్ వింటర్ నుంచి నేను ఏదో చేస్తున్నాను. లాస్ట్ వింటర్ నుంచి అలాగే లాస్ట్ వెన్స్డే నుంచి నేను టెన్సెస్ చదువుతున్నాను. ఇలా అన్నీ కూడా స్టార్టింగ్ పాయింట్లు మాత్రమే ఇస్తే దాన్ని ఏమంటారు? స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఇచ్చాను కాబట్టి దాన్ని ఏమంటారు? పాయింట్ ఆఫ్ టైం. కాబట్టి వీటన్నిటి ముందు ఏం చేయాలి? పాయింట్ ఆఫ్ టైం అంటే సిన్స్ వాడాలి. సిన్స్ లాస్ట్ సండే, సిన్స్ లాస్ట్ జాన్యువరి, సిన్స్ లాస్ట్ సమ్మర్, సిన్స్ లాస్ట్ వింటర్, సిన్స్ వెన్స్డే. సపోజ్ నేను ఇలా అన్నాను అనుకోండి, నేను నా 10వ ఏట నుంచి కాఫీ తాగుతున్నాను. ఏంటమ్మా? నా 10వ ఏట నుంచి కాఫీ తాగుతున్నాను అంటే నేను కాఫీ తాగడం అనే పని ఎప్పుడు స్టార్ట్ అయింది? నా 10వ ఏట నుంచి స్టార్ట్ అయింది. అది స్టార్టింగ్ పాయింట్. కాబట్టి సిన్స్ ఐ వాజ్ 10 ఏమన్నామా? సిన్స్ ఐ వాజ్ 10. నాకు 20 ఏళ్ల వయసప్పటి నుంచి నేను కార్ నడుపుతున్నాను. ఐ హావ్ బీన్ డ్రైవింగ్ ద కార్ సిన్స్ ఐ వాజ్ 20. అక్కడ స్టార్టింగ్ పాయింట్స్. సో ఇవన్నీ పాయింట్ ఆఫ్ టైమ్స్. మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి నేను మా కుటుంబాన్ని చూసుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచి చూసుకుంటున్నాను మా కుటుంబాన్ని? మా నాన్నగారు చనిపోవడం అనే పాయింట్, ఆ పాయింట్ నుంచి చూసుకుంటాను. కాబట్టి అది స్టార్టింగ్ పాయింట్. సో ఇలా ఏమవుతుందమ్మా? ఇవన్నీ పాయింట్ ఆఫ్ టైం. అలా కాకుండా నేను 2 years నుంచి ఈ ఊళ్ళో ఉంటున్నాను, లేదా నేను 2 hours బట్టి గ్రామర్ చదువుతున్నాను, లేదా నేను 2 months బట్టి, లేదా 1 month బట్టి, 1 month నుండి, లేదా 1 week నుండి, ఇవన్నీ కూడా పీరియడ్ ఆఫ్ టైమ్స్ అవుతాయి. ఎందుకని? బికాస్ నంబర్స్. అంటే మనం ట్రిక్ లాగా చెప్పుకోవచ్చు. లాస్ట్తో స్టార్ట్ అయితే సిన్స్, లేదా నెంబర్స్తో స్టార్ట్ అయితే ఫర్, అలా ట్రిక్ లాగా చెప్పుకోవచ్చు. బట్ దట్స్ నాట్ యాక్ట్, ఐ థింక్. సో ఇలా నంబర్స్తో స్టార్ట్ అయితే 2 years, 2 hours, 2 months, 1 month, 1 hour, ఫర్ 2 hours, 3 hours, ఇవన్నీ కూడా పీరియడ్ ఆఫ్ టైమ్స్. ఇదేంటిది? ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. ఓకేనా? నేను చాలా కాలం నుండి గ్రామర్ చదువుతున్నాను అన్నాను అనుకోండి, అందులో స్టార్టింగ్ పాయింట్ లేదు కదా. చాలా కాలం అన్నాను కానీ ఫలానా పాయింట్ నుంచి వెళ్ళలేదు కదా. సో లాంగ్ టైం వచ్చినప్పుడు ఫర్ ఏ లాంగ్ టైం. మీరు ఇప్పుడు డౌట్ అడగచ్చు, సార్ మేము అప్పుడప్పుడు
ఫర్ ద లాస్ట్ 2 years అని వింటుంటాం, ఫర్ ద లాస్ట్ 2 hours. మరి అప్పుడేంటి? ఇందాక ఏం చెప్పాను, లాస్ట్తో స్టార్ట్ అయితే సిన్స్, ఏదైనా నెంబర్తో స్టార్ట్ అయితే ఫర్, మరి రెండింటితో స్టార్ట్ అయితే ఫర్ ద ఇప్పుడు లాస్ట్ 2 hours, లాస్ట్ 2 years అలా అన్నప్పుడు లాస్ట్ నెంబరు రెండు పక్క పక్కన వస్తే నంబర్కే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అంటే అప్పుడు ఫర్ వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్. సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో సిన్స్ ఎప్పుడు వాడాలమ్మా? పాయింట్ ఆఫ్ టైం. ఫర్ ఎప్పుడు వాడాలమ్మా? పీరియడ్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటమ్మా? ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ యాక్షన్ విల్ బి గివెన్. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటమ్మా? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పటి వరకు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చెబితే దట్ ఈస్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ వాడుకోవాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.